హలో అండి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారండి? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. వీళ్ళేంటి ఇద్దరు మహిళలు ఇలా మధ్యలో సంచి పుచ్చుకొని ఈడ్చుకుంటూ వెళ్తున్నారు అని అనుకుంటున్నారండి. షాపింగ్‌కొచ్చామండి. ఆవిడెవరో కాదు, మా వదిన, మా ఆడపడుచు, అలాగే మా తోటికోడలు అక్క. ఇక మేమైతే కోయిలగూడెం అండి ఇది. కోయిలగూడెం అయితే మేము షాపింగ్‌కొచ్చామండి. ఎందుకనంటే మేము ఇదిగోండి పాత సామాను సంచి ఉంది గదా! వీళ్ళు తెలివిగా ఇక్కడ పెట్టేసి తర్వాత మనం షాప్‌లోకి ఎంటర్ అయిన తర్వాత మనకు కావాల్సిన సరుకు అక్కడ ఉంటే దాన్ని రేట్ అడిగిన తర్వాత ఈ సంచి తీసుకెళ్ళొచ్చు అనేసి అక్కడ పెట్టారండి. తెలివితేటలు కాదు, అక్కయ్యి, వదినయ్యి వెళ్ళారు. నేను వీళ్ళ వెనకాలే ఫాలో అవుతూ వెళ్ళానండి. నేను కూడా ఇంకా పిల్లలకి స్కూల్‌కి క్యారేజెస్ అలాగే స్కూల్ బ్యాగులు కూడా తీసుకోవాలని వెళ్ళాను. ఈ అక్క మాత్రం స్టీల్ బిందెల జత కావాలనేసి వచ్చిందండి. ఈమేమో మా వదిన. ఇక మాకైతే అక్కడ క్యారేజీలు చూపించారు గానీ నచ్చలేదండి. వేరే షాప్‌కైతే వచ్చాము. అక్క అయితే ఈ గిన్నెలేసుకునే బుట్ట ఉంటది కదండీ స్టాండు, అది చూసుకుంటుంది. మోడల్ అయితే అంతగా బాగున్నది కానీ కొంచెం వెయిట్ అది తక్కువలో ఉందనేసి ఇక దాన్ని పక్కన పెట్టేశారు. ఇక అక్కకి కావాల్సిన స్టీల్ బిందెలైతే చూసుకుందండి. మంచిగా ఏవుంటావో అవి తొట్లవి లేకుండా బాగున్నాయి చూసుకుంది. నేనైతే క్యారేజీలు ఒక 50 అయితే సెట్ చేసుకుని కర్రలన్నీ బాగున్నాయో లేదో చూసుకొని సొట్లేమీ లేనివి తీసుకున్నానండి. ఇక వీళ్ళైతే బిందెలు చూసుకుంటున్నారు. నా పనైతే క్యారేజీలు చూసుకుంటమే సరిపోయింది. ఇక లూజ్ వచ్చేస్తున్నాయి కదండీ అరలు అవి పెట్టుకునే క్లిప్పులు కొన్నాళ్ళకి. అందుకనే భయంతో నేనైతే చాలా జాగ్రత్తగా ఒకటికి 10 సార్లు చెక్ చేసుకుని అయితే ఆ క్యారేజీలు తీసుకోవడం జరిగిందండి. ఈ బిందెలు జత బాగుందనేసి ఇవి తీసుకున్నదే అక్క. ఇంట్లో వాడనివి పాతవి స్టీల్ సామానం కూడా అక్క తెచ్చి మార్చేసిందండి. క్యారేజెస్ మీద బిందెల మీద పేర్లు కూడా రాయించేసాము. అలాగే మళ్ళా ఆ రోజు బుధవారం అండి, సంత కూడా ఉంటుంది. ఆ సంతలోనికి కూడా వచ్చామండి. సంతలో ఏమేమి ఉంటాయో ఏంటో అన్నీ జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళాము లోపలికి. నాకు కొత్త అండి. ఎప్పుడూ కూడా నేను సంతలోకి ఇలాగ ఎంటర్ అయ్యి వీడియో తీయడం అవన్నీ నేను ఎప్పుడూ చేయలేదండి. సంతకు కూడా వెళ్ళడం తక్కువ. ఏమైనా కావాలంటే ఆయనే తీసుకొచ్చేస్తారు. ఎప్పుడూ వెళ్ళలేదు. ఈసారి అయితే మమ్మల్ని పంపించేశారు. పడండి, ఎలా పడతారో మీ తిప్పలు మీరు అనుకుంటూ మా చేతికైతే మనీ ఇచ్చేసి మమ్మల్ని అయితే ఇలా మరి షాపింగ్ చేసుకోమన్నారండి. స్కూల్ బ్యాగులు కూడా కొనేసుకున్నాము. ఇక అవన్నీ నేను వీడియో తీయడానికేమో ఫోన్లో ఛార్జింగ్ ఒకటి అయిపోయిందండి. ఇక అందుకనే వేరే షాపులకి వెళ్ళినప్పుడు వీడియో తీయలేకపోయాను. ఇంటికి వచ్చేసిన తర్వాత సాయంత్రం అయితే ఇవన్నీ సర్దుకోలేదండి ఇంకా. ఈ క్యారేజెస్ అవి ఎలా ఉన్నాయో ఏంటో మోడల్ మీకు చూపిద్దాం అనేసి ఇవి కూడా నేను తీస్తున్నానండి అరలు. క్యారేజెస్ నాకు నచ్చినాయండి. నచ్చిన ఈ కొన్నాళ్ళకి ఈ క్లిప్పులు క్యారేజీలు అయితే లూజ్ వచ్చేసి చాలా ఇబ్బంది అనిపిస్తుందండి. పాపం పిల్లలు బాస్కెట్లోంచి ఇలా పైకి తీసుకుంటే అది అరల వదులుగా ఉండి ఒక్కసారి కుప్పకూలినట్టు 2 అరలే పెట్టేదాన్నండి ఇదివరకు. ఆ 2 అరలయ్యే ఆగేవి కాదు. ఇలా పైకి లేవదీయగానే పడిపోయాయంట. పాపం పిల్లలు ఇబ్బంది పడ్డారు. ఇక అందుకనే మధ్యలోనే వాటిని మానేసి బాక్సుల్లో పెట్టానండి కొన్ని రోజులు. కానీ ఇక ఆ యాతన పడలేక పిల్లలు కూడా ఇబ్బంది పడిపోతున్నారు అనేసి క్యారేజెస్ తీసుకున్నానండి. టప్పర్వేర్‌లోను అలాగే హాటు బాక్సులు ఉంటాయి కదండీ! వాటిలో కూడా క్యారేజీలు ఉన్నాయి. చూపించారు బాక్సులు, క్యారేజీలు. కానీ నాకు అవి నచ్చలేదు. స్టీలు మనకి స్టీల్ క్యారేజీలే సేఫు పిల్లలకి తీసుకోవడానికి. మనం పప్పు పెట్టుకోవాలన్నా, కూర వేసుకోవాలన్నా, పెరుగన్నం పెట్టుకోవాలన్నా 3 అరలు ఉంటాయి అనేసి నేను అలాగే బాస్కెట్‌లో కూడా పెట్టుకోవడానికి ఈజీగా ఉంటదనేసి ఇలా 3 అరల క్యారేజీలు అయితే తీసుకున్నానండి. ఇంకా బ్యాగులండి. ఈ బ్యాగులైతే సాగర్ కంపెనీ అండి. సాగరు అలాగే ఇంకా ఉంటాయండి వీఐపీ అనేసి. ఇంకా చాలా రకాలే ఉంటాయి. నాకైతే సాగర్ కంపెనీ నమ్మకమండి. చూడండి ఇది మనం ఎలా చూపించినా కానీ కెమెరా ముందు నాకు ముందు నుంచి వెనక్కే కాకుండా వెనక నుంచి ముందుకు కనిపిస్తుందండి అక్షరాలు. అలా చాలాసేపు చెక్ చేశాను చిన్నపిల్లలాగా. ఎలా చూపిద్దామన్నా అలాగే తికమకగా కనిపిస్తుందండి. మొత్తానికైతే ఇది సాగర్ బ్యాగ్ అండి. సాగర్ బ్యాగ్‌లో అయితే బాగా ఆగుతాయండి. పిల్లల బరువుగా ఉంటాయి కదండీ బుక్సు.
స్కూల్స్‌లో చిన్నపిల్లలైనా గానీ బుక్స్ అయితే చాలానే ఉంటున్నాయండి. ఆ మోతకి ఈ బ్యాగులైతే ఆగుతులేదు. వేరే ఏయన్నా తీసుకుంటుంటే మధ్యలోనే చిరిగిపోతున్నాయండి. అవి మళ్ళీ సూదులతో, దారాలతో కుట్టాలంటే చాలా యాతనండి. పిల్లలు కూడా పాపం కొన్ని రోజులకి అది ఏసుకున్న తర్వాత అది చిరిగిపోతే మళ్ళీ వాళ్ళకి కూడా మనసేం బాగోదు కదండీ! చిరిగిపోయిన బ్యాగులు ఏసుకెళ్ళాలన్నా. మధ్యలో నేను చాలా అలా కొన్ని బ్యాగులైతే అలా చిరిగిపోయాయండి. మళ్ళీ మధ్యలో ఇంకోటి తీసుకోవాల్సొచ్చేది. ఇదైతే పాపదండి బ్యాగు. ఫస్ట్ చూపించిందయితే బాబుదండి. ఇది చిన్న పాపది. ఇవి కూడా కలర్స్ అంతగా బాగోలేదు. నేను కంపెనీ కోసమే తీసుకున్నానండి. కలర్ ఏదైతే ఏముందిలే అది చిరిగిపోకుండా బాగా సంవత్సరం అంతా ఆగితే చాలనుకున్నాను. ఇక ఇది పెద్ద పాప బ్యాగ్ అండి. ఇక ఈ సాగర కంపెనీ ఇక బాగుంటుందనేసి ఇక వదిన నేను తీసుకునేలాగా లేను, ఇక మానేస్తాను అనుకుందో ఏమో. ఈ 3 కూడా సెట్ చేసింది తనే. ఇక పై రంగులు ఎలా ఉన్నా కానీ మనకు అది బాగా క్వాలిటీగా ఉంటే చాలనుకుని ఇక తీసుకుని తెచ్చేసామండి. ఇక ఈ బ్యాగులు ఎలా ఉన్నాయి. మరి మనకు నచ్చినా నచ్చకపోయినా అది క్వాలిటీ బాగుంటే కొన్ని రోజులు మన్నితే ఆ తర్వాత అదే నచ్చుద్దిలేండి. ఇవిగోండి ఇవి నేను చేసుకొచ్చిన సంత సరుకులండి. కూరగాయలు, అరటికాయలు కూడా తీసుకున్నానండి. మా ఊళ్ళో దొరుకుతున్నాయి కానీ ఎప్పుడైనా వస్తున్నారు. అదిగోండి మధ్యలో లేచి వెళ్ళిపోతున్నాను అనుకుంటున్నారా? పిల్లి ఏదో వచ్చి సౌండ్ చేసిందండి. నేను ఈ వీడియో తీసుకునేటప్పుడైతే నైట్ 11 దాటిపోయిందండి. అందరూ పడుకున్నారు కానీ బయట ఏదో పిల్లి అలికిడి చేసింది, అందుకని వెళ్ళాను. ఇక ఈ కూరగాయలు అయితే నేను ఇప్పుడు ఒక్కోటి రేట్ ఎంత అవన్నీ మీకు చెప్తానండి. నేనైతే సంత నా ఒక్కదాన్ని ఓన్‌గా అయితే ఎప్పుడూ చేసుకోలేదు. ఎప్పుడైనా వెళ్తే ఆయనతో వెళ్ళినప్పుడు ఎక్కడికైనా తెచ్చుకునేవాళ్ళమండి. ఈ అరటికాయలు రూ. 20కి 3 ఇచ్చారండి. ఇంకొకటి ఇవ్వండి అని ఆటిల్ని నేనైతే అడిగాను. అడిగితే ఇంకో చిన్న కాయ ఇచ్చారు. ఈ కొత్తిమీర చూసారు, ఇది రూ. 10 అంటండి. అన్యాయం అనిపించిందండి. అసలు రేట్లు ఎలా మండిపోతున్నాయంటే అసలు బయటికెళ్ళినోళ్ళకి నాకు ఇప్పుడు తెలిసిందండి ఎలా కొనుక్కొస్తున్నారో ఏంటో కూరగాయలు అనుకున్నాను. చాలా రేట్లండి. అసలు కొనడానికి లేదు. డబ్బులు ఇచ్చినా కానీ సరుకు నాణ్యత లేదు. అలాగే వాళ్ళేమో మనం ఏరుకున్న ఏదైనా రేట్ అడిగి బేరం అడిగినా వాళ్ళు మళ్ళీ ఇసుక్కుంటారు. పైకెళ్ళమ్మా, ఇంకో చోటకెళ్ళమ్మా అంటారు. ఇక క్యారెట్లు తీసుకున్నానండి. ఇవైతే అర కేజీ రూ. 30 బాగున్నాయి ఫ్రెష్గా అనేసి తీసుకున్నాను. ఈ బంగాళదుంపలు వచ్చేసి కేజీ తీసేసుకున్నానండి. బంగాళదుంపలు పిల్లలు ఎక్కువ ఇష్టంగా తింటారనేసి అవి కేజీ అయితే రూ. 40 ఇక దొండకాయలు అర కేజీయే తీసుకున్నానండి. ఎందుకంటే పండిపోతున్నాయి అనేసి. దొండకాయలు అర కేజీ మనకి 20కి ఇచ్చారు. వంకాయలు అయితే కేజీ అండి. కేజీ రూ. 60 వంకాయలు, నల్ల వంకాయలు బాగున్నాయని తీసుకున్నాను. అలాగే బీరకాయలండి, ఇవి కేజీ 60. అంతగా మనకి ఫ్రెష్గా లేవండి, కానీ మరి బీరకాయలు అవసరం తెచ్చాను. ఇక టమాటోలండి. టమాటాలు మార్కెట్లో ప్రజెంట్ అయితే రేట్ ఎక్కువ ఉందండి. అవి అయితే 100 అంట. మనకి 80కి ఇస్తున్నానని ఏదో చెప్పాడు, 40కి ఇచ్చాడండి. నేను అర కేజీ తీసుకున్నాను. ఇక పచ్చిమిర్చిలు పావు కేజీ 20, 25 అలా అమ్ముతున్నారండి. ఇక తెల్ల వంకాయలు అయితే బాగోలేదండి అంతగా, అందుకే అర కేజీ తీసుకున్నాను. ఏరి ఒక అరగంట ఏరితే ఒక అర కేజీకి దొరికినాయి. వదినేమో వెనకమాలుండి అన్నీ ఏరతావు నువ్వు అనేసి తను కూడా నాకు ఏరుకోవడానికి హెల్ప్ చేసింది. అన్నీ ఏరిన తర్వాత వదిలేద్దాం వదిన, బాగోలేదన్నాను. ఇంత కష్టపడి వదిలేయడం ఎందుకు, అర కేజీ అన్న తీసుకో అనేసి అవి వేసిందండి. ఇలా అయితే నేను కూరగాయలు మరి కొన్నానండి. ఎప్పుడూ ఇలా నేను ఓన్గా అయితే నేను కూరగాయలు కొనడం తక్కువ. అత్తయ్య తీసుకొచ్చేస్తారు, అలాగే మా వారు కూడా తీసుకొస్తారు. మరి మేము ముగ్గురు వెళ్ళాం కదండి, వదినతోనూ అలాగే తోటికోడలతో వెళ్ళాను. వెళ్ళి నా సంత ఎలా ఉంటుందో చూస్తానన్నారు మా వారు. చేసుకొచ్చానండి ఇలాగా. మరి వచ్చిన తర్వాత ఇవన్నీ చూసారు, బాగున్నాయి అన్నారండి. క్యారేజీలు నచ్చినాయంట. బ్యాగులే కొంచెం కలర్స్ అవి కొంచెం అంతగా ఆయనకి నచ్చినట్లేవు. మరి ఏం చేస్తామండి, కలర్స్ కోసం కాదు, క్వాలిటీ చూసాను నేను. ఇక ఎక్కడికి వెళ్ళి మార్చుదామన్నా అంత షాపులు కూడా అంత లేవండి అక్కడ. మనం తిరగలేము, పొద్దేమో పోతుంది, చీకటి పడిపోతుంది. ఇక అందుకనే ఈయన ఇక చాలులే, ఇక సాగర్ కంపెనీ కదా అనుకుని ఇక నేను క్వాలిటీ కోసం తీసేసుకున్నానండి. పదే క్వాలిటీ అంటుంది ఏంటనుకుంటున్నారు? పిల్లలతో అలా సంవత్సరం అంతా బ్యాగులు చింపేసుకుంటారండి, అలా నలిపేస్తారు. అందుకనే నేను క్వాలిటీ అంటున్నాను. ఇలా నా వీడియో అయితే నేను మరి కొయిలగూడెం వెళ్ళి ఫస్ట్ టైం ఇలా తీశాను.
ఇలా బయటకొచ్చినప్పుడైతే ఫోన్ చేత్తో పట్టుకొని నడవడం అంటేనే నేను ఇబ్బందిగా ఫీల్ అవుతానండి. అసల చాలా ఇబ్బందిగా ఉంటది. అలాంటిది మరి ఫస్ట్ టైం వీడియో తీశానండి. ఫోన్ కూడా నాకు పట్టుకోవడం ఇష్టం ఉండదు. నాకు ఫోనే లేదండి అసలు. ఇది మా వారిది. ఇలా ఫస్ట్ టైం అయితే వీడియో తీశానండి వదిన, అక్కతోను. మరి మా షాపింగ్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇలా నేను ఫస్ట్ టైం తీస్తున్నాను కాబట్టి వెళ్ళేవాళ్ళు, వచ్చేవాళ్ళు మమ్మల్ని ఏదో గ్రహాంతర వాసుల్ని చూసినట్టు వింతగా చూస్తుంటే నేను చాలా భయపడ్డానండి. కొంచెం కొంచెంగా కట్ చేసేసాను. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. నా ఛానల్‌ని సపోర్ట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.